మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ జానకి శర్మిలతో కలిసి బైన్సా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ జానకి శర్మిలతో కలిసి బైన్సా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కౌంటర్లను పరిశీలించిన కలెక్టర్ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అభ్యర్థులకు అవసరమైన ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు వెంటనే అందుబాటులో ఉంచాలని కూడా తెలిపారు. ఈ తనిఖీలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా, సంకేత్ కుమార్, బైన్సా ఏఎస్పీ రాజేష్ మీనా, తహసీల్దార్ ప్రవీణ్ తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ ఫ్లోర్ లో నామినేషన్ తీసుకుంటున్నారు. బయట ఒక ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి చెక్ లిస్ట్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంది. ఏదో డౌట్ ఉంటేనే కూడా ఇక్కడ బయట హెల్ప్ డెస్క్ వాళ్ళతో అడగచ్చు. ఓటర్ లిస్ట్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. బయట నోటీస్ సర్టిఫికేట్ కోసం కూడా ఒక గ్రూప్కి పెట్టడం జరిగింది. సో మన దగ్గర అన్నీ రెడీ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటేనే వచ్చిగా నామినేషన్ ప్రక్రియ యూజ్ చేసి ఫర్దర్గా మీరు మూవ్ అవ్వాలి. టైం లైన్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా టైం లైన్స్ ఇవ్వడం జరిగింది. 30th ఇస్ ద లాస్ట్ డేట్ కాబట్టి ఆ లోపు అన్నీ చేయాలి. థ్యాంక్ యూ.